హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. మీ అందరికీ నచ్చిన స్టోరీ. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఉన్న విషయం చెప్తే మీరు మీ ఫ్రెండ్తో అలా మాట్లాడతారా అని మనసులో అనుకొని, ఏమో డాడీ, నాకు కూడా తెలియదు. నాకు ఏ విషయం అనేది ఈ సాత్విక చెప్పటం లేదు. అడిగితే చాలా కోపంగా ఉంటుంది. అసలు ఏం జరిగిందో ఏంటో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను, కానీ తెలియటం లేదు. తెలుసుకుంటాను ఇప్పటికీ, అయినా తర్వాత అయినా చెప్తుందేమోలే అని తనకు ఏమీ తెలియనట్లుగానే చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు నేత్ర రూమ్ లోపలికి వెళ్ళేసరికి సాత్విక కోపంతో రూమ్ అంతా పెద్ద పెద్ద అడుగులతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఆమెను చూసిన నేత్ర నవ్వుతూ, ఏంటే రూమ్ ఎంత ఉంది అని అడుగులు వేసి కొలుస్తున్నావా అని అడుగుతూ బెడ్ మీద కూర్చున్నాడు. ఏంటి బావా, నీకు నవ్వులాటగా ఉందా? ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆయన గురించి తెలిసి కూడా ఎలా రానిచ్చావు నువ్వు? ఇంకా మామయ్య అంటూ అసలు ఆయనతో ఎంత బాగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తుంటే నా వల్ల కావటం లేదు. ఆయన్ని చూస్తేనే ఎక్కడ లేని కోపం వస్తుంది ఆయన పనులు తెలిసిన తరువాత. కానీ నువ్వు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే అసలు ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావు అంటూ తన కోపాన్ని నేత్ర మీద ప్రదర్శించింది. అబ్బో, నా పెళ్ళాం బాగా వేడి మీద ఉన్నట్లుంది అంటూ ఆమె చేతిని పట్టుకుని తన ఒడిలోనికి లాక్కొని, కాసేపు ఇద్దరం టబ్లో కూర్చుందామా? ఈ వేడి అంతా కూడా తగ్గిపోతుంది అంటూ ఆమె మెడ మీద ముద్దు పెడుతూ అన్నాడు నేత్ర. పో బావా, నువ్వు నీ మాటలు, నేను ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చెప్పే మాటలు ఏంటి అని ఆమెను మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని బాత్రూంలోనికి తీసుకొని వెళ్ళి టబ్బులో ముంచేశాడు. అలా ఇద్దరూ కాసేపు నీళ్లతో సరదాగా ఆడుకొని ఎప్పటికో బయటకు వచ్చారు, ఉన్న విషయాలు అన్నీ కూడా మర్చిపోయి. దాక్షాయిని ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కార్తీక్, గంగ ఇద్దరు కూడా యష్మి రూమ్లోనే ఉన్నారు. మొదటి నుంచి గంగను చూస్తూ ఉంటే కార్తీక్లో ఏదో తెలియని ఒక చిన్న ఆనందం, ఇప్పుడు కూడా అదే ఆనందం తన మనసులో ఉండటంతో ఆమె వైపు అలానే చూస్తున్నాడు. కానీ గంగ అతని వైపు ఏమీ చూడక తన పని తాను చేసుకుంటూ ఉండిపోయింది. కాసేపటికి తనని ఎవరో పట్టి పట్టి చూస్తున్నారు అని అర్థం చేసుకొని తల ఎత్తి చూస్తే కార్తీక్ అలానే తన వైపు చూస్తూ ఉండటంతో, ఏమైనా కావాలా బాబుగారు మీకు అని వినయంగా అడిగింది గంగ. అప్పుడు కార్తీక్ తేరుకున్నట్లుగా ఉలిక్కిపాటుతో తన చూపులు తిప్పుకొని, లేదు, ఏమీ లేదు అని తడబడుతూ అన్నాడు. కాసేపటికి చిన్నగా గంగతో మాటలు కలిపాడు. ఏ ఊరు మీది, ఎక్కడ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవటానికి. అలా ఆమె కూడా నార్మల్గా సమాధానం చెప్పింది. కార్తీక్ ఎప్పటి నుంచో ఆ ఇంటిలోనే ఉండటంతో అతని మీద ప్రత్యేకంగా ఇది అని అభిప్రాయం అయితే ఆ టైంకి గంగ మనసులో ఏమీ లేదు. కరుణాకర్ ఇక తను అనుకున్నది జరుగుతుంది అనుకున్నట్లుగా హ్యాపీగా నిద్రపోతున్నాడు. అప్పుడే ఆ ఇంటి మీదకు రాళ్ళు పడటం మొదలయ్యాయి. కిటికీ పగిలి ఒక రాయి వచ్చి కరుణాకర్ తలకి తగలటంతో నొప్పి గట్టిగా అనిపించి అబ్బా అంటూ నిద్రలోనే తల మీద చేతులు పెట్టుకొని లేచాడు. అప్పుడే తన పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది. ఇంటి మీదకు రాళ్ళు దువ్వుతూ ఉన్నారు అనేది. ఏమైంది అని బయటకు రావాలి అని చూసినా బయటకు రాలేని సిచ్యువేషన్. అప్పుడే విషయం తెలుసుకున్న పోలీసులు కూడా అక్కడ ఉన్న జనాలందరినీ కూడా పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల కావటం లేదు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా అక్కడ ఉన్న జనాలు మాత్రం వెళ్ళటం లేదు. రాళ్ళు కరుణాకర్ ఇంటి మీదకు వేస్తూనే ఉన్నారు. తన ఇంటిలో ఉండి ఇదంతా చూస్తూ ఉన్న రాజేంద్ర పెదవుల మీద ఒక రకమైన నవ్వు, అదే ఇంటిలో ఉండి చూస్తున్న రుద్ర పెదవుల మీద మరో రకమైన నవ్వు. తండ్రి కొడుకుల నవ్వు ఎటువంటి పెనుమార్పులకు దారితీస్తుందో కరుణాకర్ ఇంటి మీదకు అలా జరగటం తండ్రి కొడుకుల ఇద్దరికీ తెలుసు జరుగుతుంది అని. ఇక ఏం జరిగిందో తెలియని కరుణాకర్ అయోమయంలో ఉండి అతడి భార్య, ఏంటండి మరీ ఇంటి మీదకి జనాలు ఇలా రాళ్ళు వేస్తున్నారు, అది కూడా ఎప్పుడూ లేనిది, పోలీసులకి ఫోన్ చేయండి అని అంటున్న కరుణాకర్ బయట చూసి అక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళు ఈ జనాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు.
అసలు ఏం జరిగిందో ఏంటో అని అర్థం కాక ఇద్దరు కూడా జుట్టు పట్టుకొని పీక్కునే పరిస్థితికి వచ్చింది. కరెక్ట్గా అప్పుడే కరుణాకర్కి ఫోన్ వచ్చింది. ఒకసారి న్యూస్ చూడు, న్యూస్లో నీ గురించి రాజేంద్ర గురించి వస్తుంది, అందుకే అందరూ కూడా మీ ఇంటి మీదకు అలా రాళ్ళు వేస్తున్నారు, అలా రాళ్ళు వేయడానికి కారణం ఏంటో నీకు తెలుస్తుంది అని. ఏమొచ్చింది న్యూస్లో ఇప్పటికిప్పుడు అని అనుకుంటూ తన ఫోన్ వెతుక్కొని దొరికించుకొని మరీ ఫోన్లో న్యూస్ పెట్టాడు. అన్ని ఛానల్స్ తిప్పుతూ ఉంటే అన్నింటిలోనూ ఒకటే న్యూస్. రాజేంద్ర కరుణాకర్ ఇద్దరు మాట్లాడుకున్న విజువల్స్ మా కెమెరాకి చిక్కాయి. నిన్న ఇద్దరు ఒక చోట కలిసి మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కూడా స్పష్టంగా వినపడుతున్నాయి, వినండి అందరూ అని చెప్తూ ఉన్నారు న్యూస్ యాంకర్స్. ఆ మాటలు వింటున్న కరుణాకర్కి అయితే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది. ఇందులో రాజేంద్ర హస్తం ఉన్నట్లుగా క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటల్లో రాజేంద్రకు ఫేవర్గానే ఉన్నాయి. కరుణాకర్ మాట్లాడిన మాటలు వాటిలో చాలా వరకు లేవు. అన్నీ రాజేంద్రకు అనుకూలంగా ఉండటంతో రాజేంద్ర మీద మరింత కోపం పెరిగిపోయింది కరుణాకర్కి. కానీ ఇప్పుడు ఏమీ చెయ్యలేను అనుకుంటూ ఉన్న సమయంలోనే అతని ఫోన్కి మరొక వీడియో వస్తుంది అన్నోన్ నెంబర్ నుండి. కరెక్ట్గా అదే టైంలో మీడియా కూడా వచ్చి కరుణాకర్ ఇంటిని చుట్టుముట్టి అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ప్రజలకు చూపిస్తూ ఉన్నారు, ఏంటి ఎలా జరుగుతుంది అనేది. కరుణాకర్ తనకు వచ్చిన వీడియో ఓపెన్ చేసి చూశాడు. అందులో ఉన్న మ్యాటర్ తనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అర్థం కాలేదు. దానినే ఒక 4-5 సార్లు చూశాడు. ఎవరు పంపించారు, నాకే ఎందుకు పంపిస్తున్నారు, అది కూడా నాకు ఇటువంటి జరుగుతున్న సమయంలో పంపించవలసిన అవసరం ఏంటి అని ఆలోచిస్తున్న తనకి ఒక ఐడియా వచ్చింది. వెంటనే అది ఇంప్లిమెంట్ చేయడానికి తమ ఇంటి మీద రాళ్ళు వేస్తున్న ప్రజలను రాజేంద్ర ఇంటి మీద రాళ్ళు విసిరే విధంగా చేయటానికి తనకు వచ్చిన ఐడియాని తను సంతోషిస్తూ ధైర్యంగా ఇంటి లోపల నుంచి అడుగు బయట పెట్టాడు. రాహుల్ తన ఆఫీస్కి వెళ్ళేసరికి ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా గుసగుసలాడుకుంటూ కనిపించారు. ఏంటి ఎప్పుడు లేనిది ఈ స్టాఫ్ అంతా ఇలా గుసగుసలాడుకుంటున్నారు అనేది ఎందుకు అనేది రాహుల్కి అర్థం కాలేదు. తన మేనేజర్ని పిలిచి ఏంటి ఆఫీస్ స్టాఫ్ అంతా గుసగుసలాడుకుంటున్నారు, అది కూడా నన్ను చూసి ఏంటి విషయం అని సీరియస్గా అడిగాడు. చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చిన రాహుల్, సార్ మీకు నేను పంపించిన మెయిల్ చదవలేదా అని అడిగాడు మేనేజర్. ఏంటి నువ్వు నాకు మెయిల్ పంపించావా, నేను చదవలేదే అన్నట్లుగా అర్థం కాక అడిగాడు రాహుల్. అదే సార్, నిన్న నేత్ర నుండి మన కంపెనీకి మెయిల్ వచ్చింది కదా, ఆ మెయిల్ మీతో పాటు మేనేజర్ అలాగే టీమ్ లీడర్స్ అందరికీ కూడా మెయిల్ వచ్చింది, అందుకే అదే విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అవునా, ఇంతకీ ఏ విషయం గురించి మెయిల్ పెట్టాడు, నేను చూడనే లేదే అంటూ ఫోన్లో తనకు వచ్చిన మెయిల్ని ఓపెన్ చేశాడు రాహుల్. అది సార్, ఇప్పటి వరకు మన కంపెనీని నేత్ర గారే హ్యాండిల్ చేశారు, కానీ ఇక పైన అలా హ్యాండిల్ చేయటం కుదరదు అని చెప్పారు. ప్రస్తుతం తన కంపెనీ ఉన్న సిచ్యువేషన్లో మన కంపెనీని కూడా పట్టించుకోవడం అంటే కష్టమని అన్నారు. ఆ విషయం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకంటే నేత్ర గారు హ్యాండిల్ చేయటంతో డౌన్లోకి వెళుతున్న మన కంపెనీ కూడా పైకి వచ్చింది, కానీ ఇప్పుడు అని ఆగిపోయాడు. అప్పుడే మెయిల్ ఓపెన్ చేసి అంతా చదివిన రాహుల్కి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయినట్లుగా ఉంటుంది. నేత్ర ఏంటి ఇలా చేశాడు, అయినా ఇలా చేస్తాడా, తన కంపెనీలో ఉందని నా కంపెనీని వదిలేస్తాడా, కంపెనీ నాదే, బాధ్యత నాదే మామయ్య అని చెప్పాడు ఏంటి అని అటు పక్క నేత్రకి ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఆలోచించకుండా తాను బాగుపడాలి అనే స్వార్థంతో అనుకున్నాడు మనసులో. ఓకే, మీరేమీ కంగారు పడద్దు, నేను వెళ్ళి నేత్రతో మాట్లాడి వస్తాను అని స్పీడ్గా నేత్ర దగ్గరకు వెళ్ళాడు. రాహుల్ తన దగ్గరకు వస్తున్నాడు అని తెలిసిన నేత్ర కావాలి అని తన మామయ్యను తన దగ్గరకు రానివ్వకుండా వరుసగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాడు. క్షణం కూడా తీరిక లేకుండా రాహుల్తో కలవకుండా. అక్కడ ఉన్న స్టాఫ్ అలానే నేత్ర అసిస్టెంట్ ఎవరిని అడిగినా సరే, సార్ మీటింగ్లో ఉన్నారు, ఇప్పుడు కలవటం కుదరదు అని చెప్పారు. నేను తన మామయ్యని, నాకు కూడా వీలు లేదా,
కలవటానికి అంటూ సీరియస్గా వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు రాహుల్. సార్, మేం చేసేది ఏమీ లేదు. ప్రస్తుతం కంపెనీ ఉన్న సిచ్యువేషన్లో సార్ చాలా బిజీగా ఉంటున్నారు. ఎవరు వచ్చినా నా దగ్గరకు పంపించొద్దు అని అంటున్నారు. మీరు సార్ కోసం వచ్చారు అంటున్నారు కాబట్టి ఒక 2 గంటలు వెయిట్ చేయండి. అప్పటికి మీటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత సార్తో మాట్లాడొచ్చు అని ఎంతో వినయంగా చెప్పాడు నేత్ర పిఏ. ఆ 2 గంటలు గడిచిన తర్వాత నేత్ర మీటింగ్ నుంచి బయటకు వచ్చిన రాహుల్ని కలవటానికి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. అది రాహుల్కి తెలియటం లేదు. బిజీగా ఉంటున్నాడు, అందుకే టైం లేదేమో అని అనుకున్నాడు. ఇంకా మీటింగ్లోనే ఉన్నాడు ఏమో అని 2 గంటలు అయిపోయిన తర్వాత కూడా అక్కడ పిఏని అడిగితే మీటింగ్ కంప్లీట్ అయిపోయింది సార్, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, నేను ఇప్పుడే చెప్పి వస్తాను అంటూ నేత్ర దగ్గరకు వెళ్ళిన పిఏ విషయం చెప్పి ఓకే ఒక 10 నిమిషాలు వెయిట్ చేయమనండి, వీళ్ళతో మాట్లాడిన తర్వాత మామయ్యతో మాట్లాడతాను అని చాలా నెమ్మదిగా చెప్పాడు ఒక రకమైన కన్నింగ్ స్మైల్తో. రాహుల్ మాత్రం నేత్ర తనని వెయిట్ చేయిస్తున్నందుకు కోపంతో రగిలిపోతూ అవసరం తనది కాబట్టి వెయిట్ చేస్తూ బయటే కూర్చొని ఉన్నాడు. ఏంటో రాహుల్ స్వార్థం, తను మాత్రమే బ్రతకాలి అనుకుంటున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో.